వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం ఈ ఇయర్లో జరిగినవి. సో రేపు తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగబోతున్నది, అంటే 15th and 16th. సో 15th నాడు జరగబోయే ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ 1లో మనకు ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ సెషన్ ఉపయోగపడుతుందని భావిస్తూ దీన్ని అందిస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో అందరికీ కూడా ఎప్టోమ్ ఐఏఎస్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాం, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి మద్రాస్. సో ఈ ఐఐటి మద్రాస్ మనకు వార్తల్లోకి వచ్చింది. సో దేనికి అని అంటే చాయ్ని ప్రారంభించింది, రైట్. చాయ్, మరి చాయ్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. సో నేరుగా అడగొచ్చు, ఇటీవలి కాలంలో మనకు చాయ్ని ప్రారంభించిన ఐఐటి ఏది, లేదా ఐఐటి మద్రాస్ చాయ్ని ప్రారంభించింది దేనికి సంబంధించింది? ఇదొక ఈవినింగ్ పూట మార్నింగ్ పూట తీసుకునే ఒక డ్రింక్ అట్లా ఇస్తాడు, చెప్పలేము, అట్లా కూడా ఇవ్వచ్చు. సో చాయ్ అంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. సో మనిషికి ముఖ్యమైన అంశాలు ఏమి అవసరము ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్ కేర్, మిగతావి అనవసరం అని కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ మూడు చాలా కీలకంగా మారినాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఆహార భద్రత అవన్నీ. అయితే వీటిల్లో అంటే విద్యారంగంలో ఏదైనా కొత్తగా మనకు ఆవిష్కరణ చేయడం, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణలో కొత్త ఆవిష్కరణ, సైబర్ భద్రతలో కొత్తవి, ఇలా ఎవరైనా సాధించగలిగితే అలాంటి ఆవిష్కరణ సంస్థలను, అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే చాయ్. ఎవరు ప్రారంభించారంటే ఐఐటి మద్రాస్, రైట్. సో పూర్తి స్థాయిలో ఈ రంగాలలో ఇప్పటి వరకు లేని పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేగలిగే వాళ్లకు ఇది అందుబాటులో ఉంటుంది. అవసరమైన సాంకేతిక సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించే వ్యవస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. ఎవరు ప్రారంభించారంటే ఐఐటి మద్రాస్. సో ఈ ఐఐటి మద్రాస్ మనకి ఏడాది అంటే లాస్ట్ ఇయరే టాంజానియాలో ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసింది. అదేవిధంగా మనకు శ్రీలంకలో కూడా ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసింది. టాంజానియాలో ఏదైతే బ్రాంచ్ను ఓపెన్ చేసిందో అది జంజిబార్ అనే ప్రాంతంలో ఉంటుంది. దానికి ప్రీతి అఘాలయం అనే మహిళ నేతృత్వం వహిస్తూ ఉన్నది. సో ఈ విధంగా ఒక ఐఐటికి ఒక మహిళ నేతృత్వం వహించడం ఇదే ప్రథమం. ఈ విధంగా మనకు శ్రీలంకలో క్యాండీ అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ క్యాండీ అనే ప్రాంతం శ్రీలంక దేశానికి సంబంధించి చిట్ట చివరి రాచరికపు రాజధానిగా చెప్పుకోవచ్చు. ఈ అంశాల రీత్యా మద్రాస్, ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటి బాంబే సైంటిస్టులు ఏరో ట్రాక్ అని చెప్పి ఒకటి రూపొందించినారు. సో ఐఐటి బాంబే అది కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ మనకిది. ఈ ఏరో ట్రాక్ అనేది ఒక పోర్టబుల్ డివైస్ అన్నమాట. నీటిలో ఉండే కాలుష్యాన్ని పసిగడుతుంది. ఫినాల్ కానీ, బెంజిన్ కానీ, జినాల్స్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని ముందే ఇది పసిగట్టగలదు. సో ఎవరు తయారు చేశారు ఈ ఏరో ట్రాక్? ఐఐటి బాంబే వాళ్ళు రూపొందించినారు. సో భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఐఐటీలు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే భారతదేశంలో ఐఐటీలను ఏర్పాటు చేయాలంటూ రికమెండ్ చేసిన వ్యవస్థ ఏదో మీరు చెప్పండి. యూట్యూబ్ వేదికగా స్పందించండి. సో యాక్చువల్గా ఇది లైవ్ సెషన్ కాదు. సో బిజీ షెడ్యూల్స్ రీత్యా ఒక ప్రీమియర్ సెషన్గా అందిస్తూ ఉన్నాం, ముందుగా ఇచ్చిన హామీ మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. సో కాబట్టి మీరు ఫ్రీగా ఉన్న ఈ క్లాస్ వింటున్న వాళ్ళు ఐఐటి భారతదేశంలో ఏ కమిటీ సూచన మేరకు ఐఐటీలను ఏర్పాటు ఆల్రెడీ చేశారు కదా. సో అయితే ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాస్ట్ ఫార్మేషన్ అని తెలుసు, అంటే మంచు ఏర్పడడం. సో అప్పుడప్పుడు మనం వాతావరణంలో చల్లదనం మరీ ఎక్కువైనప్పుడు మంచు ఏర్పాటును చూస్తూ ఉంటాం, రైట్. సో ఫ్రాస్ట్ ఫార్మేషన్ అంట. ఇలా కావడం వల్ల వాతావరణంలో ముఖ్యమైన చాలా మార్పులు జరిగి ఇబ్బందికరమైన పరిస్థితి అనేది నెలకొంటుంది. మరి దీన్ని అడ్డుకోవడం కోసం, రైట్,
ఒక సన్నని పొరగా ఉండే గ్రాఫిన్ ఆక్సైడ్ను డెవలప్ చేశారు శాస్త్రవేత్తలు. సో ఇలా గ్రాఫిన్ ఆక్సైడ్ను వెదజల్లడం ద్వారా మంచుగా ఏర్పడడం అనేది ఫ్రాస్ట్ ఫార్మేషన్ అనేది మనం అడ్డుకోవచ్చు. సో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏం చేశారంటే డెవలప్ చేశారనమాట. రైట్. సో మరి గ్రాఫీన్ రైట్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫీన్తో సెమీ కండక్టర్ను రూపొందించిన మొదటి దేశం ఏదంటే జార్జియా. సో ఇటీవలి కాలంలో కిడ్ డెగ్జే అని చెప్పి ఒక రైట్ ప్రధానమంత్రి కూడా కొత్తగా ఈ దేశానికి వచ్చినారు. ఆయన పార్లమెంట్లో ఆ దేశ పార్లమెంట్లో తన మెజారిటీని కూడా నిరూపించుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఇన్నోవేషన్ గ్రాఫిన్ రీసెర్చ్ సెంటర్ను కేరళ రాష్ట్రంలో ప్రారంభించినారు. సో ఈ విధంగా మనకు ఏమనవచ్చు క్వశ్చన్ అని అంటే ఫ్రాస్ట్ ఫార్మేషన్ జరగకుండా అంటే మంచు అనేది ఏర్పాటు కాకుండా ఒకే సన్నని పొరను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు లేదా సన్నని పొరగా ఏ రసాయనాన్ని అందుబాటులో వచ్చారు, విచ్ కెమికల్ అంటే గ్రాఫిన్ ఆక్సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశం ఇటీవలే GSAT-N2 ఓకే దీన్ని ప్రయోగించింది. సో ఈ ప్రయోగం ద్వారా మనకు యూరప్కు సంబంధించిన కొన్ని ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపింది. ఇందుకోసం భారతదేశం ఫాల్కాన్ 9 రాకెట్ను వినియోగించింది. ఫాల్కాన్ 9 రాకెట్ లేదా వాహక నౌక అనుకోవచ్చు. వాహక నౌక ఫాల్కాన్ 9 అనేది ఒక వాహక నౌక. సో ఈ ఫాల్కాన్ 9 రాకెట్ వినియోగించిన కారణం ఏంటంటే ఈ శాటిలైట్ బరువు అనేది మనకు చాలా ఎక్కువగా ఉన్నది. సుమారుగా 4700 kg ఉన్నది. సో భారతదేశానికి సంబంధించిన PSLV మనకు 4000 kgల వరకు మాత్రమే మోసుకెళ్ళగలదు. సో ఇది బరువు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఫాల్కాన్ 9 అనే రాకెట్ను ఇది మనకు స్పేస్ ఎక్స్ వాళ్ళు తయారు చేసింది. ఒక ప్రైవేట్ సంస్థ అమెరికా దేశంలో ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన రాకెట్ను మనం వినియోగించినాం. ఇది భారతదేశంలో ఒక అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పెంపొందించేందుకు మనకు సహాయపడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మరొక గొప్ప సహాయాన్ని కూడా మనకు అందిస్తుంది. ఆ సహాయం ఏంటనంటే ఏరోప్లేన్లలో కూడా మనం ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లో ప్రయాణించుంటే అక్కడ చూసే ఉంటారు. మీరు ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ ద ఏరోప్లేన్ యూ హ్యావ్ టు స్టాప్ ద లైక్ సెల్ ఫోన్ ఓకే స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పైలట్కి వచ్చే ఈ తరంగాలు ఇవన్నీ కూడా గజిబిజిగా మారే ప్రమాదం ఉందని చెప్పి ఆఫ్ చేయమంటారు. కానీ ఇవి ప్రత్యేకంగా ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించినవి. ఈ ఏరోప్లేన్లో కూడా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు అన్నమాట. సో ఆ విధమైన సౌకర్యాన్ని ఇది కల్పిస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లైడార్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ప్రాచీన కాలం నాటికి సంబంధించిన నగరాలను కనుగొన్నారు. సో లైడార్ అని అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అర్థం. ఓకే రాడార్ లాగా. సో ఇది లైడార్ అన్నమాట. యాక్చువల్గా మనకు మెక్సికో ఓకే ఈ మెక్సికో ఉత్తర అమెరికా ఖండంలో ఉండే మెక్సికో అడవులు ఏవైతే ఉన్నాయో దట్టమైన అడవులు అన్నమాట. ఈ దట్టమైన అడవుల ప్రాంతంలో నగరాలు ఉన్నట్టుగా మనకు సాహిత్య ఆధారం తెలియజేస్తూ ఉన్నది. సో అంటే అక్కడ సిటీస్ అయితే ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. సో ఇప్పుడు ఈ లైడార్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సిటీస్, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినాక సిటీస్లో ఏవో ఒక కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఇవి వేరే కిరణాలు ఇక్కడికి వెళ్ళలేవు, లైడార్ కిరణాలు వెళ్ళేసి వచ్చేసినాయి. అక్కడ ఏవో ఉన్నట్టుగా మనకు ఉన్నాయి కాబట్టి వెనక్కు తిరిగినాయి. సో మరి ఇవి పంపించిన వేగము అండ్ తిరిగి వచ్చిన కాలము. సో స్పీడ్ తెలుసు అండ్ టైం తెలుసు. డిస్టెన్స్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రైట్. సో ఇప్పుడు స్పీడ్ తెలుసు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం. సో అక్కడికి వెళ్ళి ఆ నగరాలను గుర్తించేసినారు. ఈ విధంగా మాయన్ అనే ఒక నాగరికత అన్నమాట ఒకప్పుడు విలసిల్లింది ఆ ప్రాంతంలో. ఆ నాగరికతకు సంబంధించిన నగరాలను గుర్తించారు. సో ఇటీవలి కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం కాకుండా కూడా వివిధ మార్గాల ద్వారా నగరాలను కనుక్కుంటున్నారు. ఉదాహరణకు మనకు సిల్క్ రూట్. ఓకే సిల్క్ రూట్ చైనా నుంచి ఈ సిల్క్ రూట్ ఉండింది. ఆ మార్గం గుండానే దాదాపుగా ప్రస్తుతం 1 బెల్ట్ 1 సిటీని ప్లాన్ చేసింది చైనా. ఈ సిల్క్ రూట్ గుండా మార్గంలో ఉజ్బెకిస్తాన్ దేశం వస్తుంది. ఉజ్బెకిస్తాన్ దేశంలో సిల్క్ రూట్ మార్గంలో 2 నాటి నగరాలను కనుగొన్నారు.
ఉజ్బెకిస్తాన్ సాహిత్యంలో ఉంది ఇది, ఓకే, నగరాలు ఉన్నట్టుగా, కానీ ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు ఈ సిల్క్ రూట్లో ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఆ నగరాల ఉనికిని గుర్తించినారు. విధంగా సౌదీ అరేబియాలో రీసెంట్గా ఒక నగరాన్ని గుర్తించినారు. 4000 క్రితమే ఒక కోట కూడా నిర్మించినారు. పట్టణ నాగరికత శైలిలో ఉన్నది అది. అంటే ప్రాబబ్లీ ఆ ప్రాంతంలో 4000 సంవత్సరాల కిందట అర్బన్ కల్చర్ ఉండి ఉండవచ్చు. అదేవిధంగా మనకు రష్యాలో కూడా ఒక సైబీరియా ప్రాంతంలో ఒక లైక్ ఫోర్టిఫికేషన్ అనమాట, కోట గోడ ఉండే నగర ప్రాంతాన్ని గుర్తించినారు. అదేవిధంగా మనకు రైట్ ఈ టర్కీలో అతి పురాతన క్యాలెండర్ ఒకదాన్ని గుర్తించినారు. ఇండోనేషియాలో చిత్రకళ, ఓకే, అతి పురాతన గుహల్లో ఉండే ఒక చిత్రకళను గుర్తించినారు ప్రపంచంలోనే. ఈ విధంగా రకరకాల ప్రాంతాల్లో ఇవి. మరి మాయన్ సివిలైజేషన్ను ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించగలుగున్నారు అని అడుగుతారు. లైడార్ టెక్నాలజీ అనమాట, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 3వ లాంచ్ ప్యాడ్ను శ్రీహరికోట ప్రారంభించింది. లాంచ్ ప్యాడ్ అని అంటే ఏంటి అంటే మనము ఉపగ్రహాలను ప్రయోగించడం అన్నమాట. ఉపగ్రహాలను ప్రయోగించే ప్రదేశం. సో ఇప్పటి వరకు 2 ఉన్నాయి మనకు, ఇప్పుడు 3వది. సో రైట్, 3వ లాంచ్ ప్యాడ్ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఈ 3వ లాంచ్ ప్యాడ్ అన్నది దేనికోసం అంటే న్యూ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. అండ్ ఈ రాకెట్లు వేటికి సంబంధించినవంటే రీయూజబుల్ రాకెట్స్ అని అంటే పునర్వినియోగ వాహక నౌకలు. సో పునర్వినియోగ వాహక నౌకల కోసం ఉద్దేశించిందిగా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది మనకేమని అడగచ్చు క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవలి కాలంలో ఒక పునర్వినియోగ వాహక నౌకను అందుబాటులోకి తెచ్చింది, లేదా ఒక కొత్త లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేసింది. ఇది ఏ వాహక నౌకలకు ఉపయోగం అంటే పునర్వినియోగ వాహక నౌకలు, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్కి ఉపయోగం. రైట్, మరి భారతదేశంలో మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ లాంచ్ వెహికల్ పేరు రూమి-1. సో నేరుగా అడుగుతాడు, ఇటీవలి కాలంలో రూమి-1 వార్తల్లో ఉన్నది ఏంటి, ఈ రూమి-1 అని అడుగుతాడు. ఇది మొట్టమొదటి పునర్వినియోగ వాహక నౌకలదా రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ అన్నమాట. సో దీన్ని తమిళనాడు కేంద్రంగా పనిచేసే ఒక స్టార్టప్, అంటే ఒక అంకుర సంస్థ, స్పేస్ జోన్ అని చెప్పి వీళ్ళు తయారు చేశారు. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేట్ అంకుర సంస్థలు బాగా మంచి ప్రతిభను చూపుతూ ఉన్నాయన్నమాట. మంచి ప్రతిభను చూపుతున్నాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే టేక్ మీ టు స్పేస్ అనే అంకుర సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో AI ల్యాబ్ని ఏర్పాటు చేయబోతున్నది. అంతరిక్ష కృత్రిమ మేధ ల్యాబ్ని ఏర్పాటు చేయబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ. ఇదేమో తమిళనాడు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ, స్పేస్ జోన్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే రూమి-1ను డెవలప్ చేశారు. సో దీన్ని తిరువిదాయ్ చెన్నైలో అక్కడి నుంచి ప్రయోగించినారు. రైట్, సో ఈ విధంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి బాగా పాపులర్ సాధిస్తున్నాయి. అదేవిధంగా ఇస్రో ఈ 3rd రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఇప్పటికే డెవలప్ చేసింది. ఇవేంటంటే పీరియాడిక్గా టెస్ట్ చేస్తుంటారు. ఒకసారి టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసిన ప్రతిసారి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ దాని కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. సో మనకు ఈ వాహక నౌక అంతరిక్షంలో నేరుగా శాటిలైట్ని కూర్చోబెట్టి మళ్ళీ విజయవంతంగా తిరిగి వచ్చిందనమాట. సో దీని పేరు పుష్పక్ అని పేరు పెట్టారు. సో ఈ విధంగా దీన్ని పరీక్షించినారు. పుష్పక్ ఏంది అని అంటాడు, రీయూజబుల్ లాంచ్ వెహికల్. రూమి-1 ఏంటంటారు, రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇటీవలి కింద పేర్కొన్న రీయూజబుల్ లాంచ్ వెహికల్ను గుర్తించండి అని అడుగుతాడు. సో ఈ విధంగా గుర్తించాలి. అండ్ నెక్స్ట్ IIT మద్రాస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆల్రెడీ ఒక సందర్భంలో వార్తల్లో చూసినాం మనం చాయ్. సో మళ్ళీ ఇప్పుడు అగ్నికుల్ కాస్మోస్ IIT మద్రాస్కు IIT మద్రాస్ ఏం చేస్తుందంటే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాదాపుగా అన్ని IITలు ఏర్పాటు చేసినాయి. ఇప్పుడు ఇందులో IIT మద్రాస్ స్టార్టప్ అక్కడ ఆవిర్భవించిన ఒక సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D ప్రింటెడ్ ఇంజన్ను తయారు చేసింది. సో 3D ప్రింటెడ్ ఇంజన్ అనంటే మనకు విడిభాగాలు సంబంధించిన నమూనాలు తయారు చేసి పోసి దాన్ని తీస్తారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక రాకెట్ అనుకోండి. ఈ రాకెట్ రూపంలో ఏ షేప్లో కావాలో డైమెన్షన్స్ వచ్చేసి దీనికి ఈ రాకెట్ను ఏ మెటీరియల్తో తయారు చేస్తున్నామో ఆ మెటీరియల్ను పోతలాగా పోస్తారు. ఆ తర్వాత తీసేస్తారనమాట దీన్ని. సో అప్పుడు మనకి వాహనం తయారవుతుంది. తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇళ్లను కూడా నిర్మిస్తున్నారు. సో ఆల్రెడీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D టెంపుల్ కూడా నిర్మించినారు తెలంగాణలో సిద్దిపేటలో. 3D మసీదు మనకు సౌదీ అరేబియాలో ఏర్పాటైంది. 3D పోస్ట్ ఆఫీస్ కర్ణాటకలో వచ్చింది. 3D హౌస్ తమిళనాడులో వచ్చింది. 3D బిల్డింగ్ కేరళలో అమేజ్ 28 పేరుతో నిర్మించినారు. సో మరి ఇక్కడ ఏంటంటే అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ 3D ప్రింటెడ్ ఇంజన్ తయారు చేసింది. సో ఇది రాకెట్ అగ్నిబాన్ అనమాట. సార్టెడ్ అంటే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్గా చెప్తారు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన వరకు ఇది మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్తో నడుస్తుంది. అది పెట్రోల్ బదులు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అనమాట. సో అండ్ పూర్తిగా దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. మనకేమన్నారు క్వశ్చన్, అగ్నిబాన్ సంబంధించి కింది వల్ల సరైనది ఏది? ఇది భారతదేశపు తొలి సెమీ క్రయోజెనిక్. ఇది భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానం తయారైన మొదటిది. ఓకే, దీన్ని అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ రూపొందించింది. ఇట్లా మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఇచ్చి అడుగుతాడు మనకు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇది ప్రైవేట్ వ్యవస్థలు డెవలప్ చేసిన లాంచ్ ప్యాడ్ అనమాట. ఇంతకుముందు మనం ఒకటి అనుకున్నాం కదా, ఇస్రో వాళ్ళు 3వ లాంచ్ ప్యాడ్ని డెవలప్ చేస్తున్నారని. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు చేసిన శాటిలైట్ని ప్రయోగించడం కోసం లాంచ్ ప్యాడ్ ధనుష్ అనే పేరుతో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇక్కడి నుంచి ప్రయోగించినారు. సో భారతదేశంలో ప్రైవేట్గా అభివృద్ధి చేసిన లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన మొదటిది ఏంటి అట్లా కూడా అడగవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ను భారత ప్రభుత్వం ప్రకటించింది. సో మనకు కొలంబియాలో, ఓకే, కొలంబియాలోని కాలి అనే ప్రాంతంలో, ఓకే, కొలంబియాలోని కాలి అనే ప్రాంతంలో 16th బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఇది జీవ వైవిధ్య సదస్సు. మరి ఈ సదస్సులో మనకు ప్రతి దేశము నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ చెప్పాలి. అంటే జాతీయ జీవ వైవిధ్య వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాతీయ జీవ వైవిధ్య వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక. అంటే జీవ వైవిధ్య పరిరక్షణకు, జీవ వైవిధ్య సంరక్షణకు నేనేం చేస్తున్నాను అని చెప్పాలన్నమాట. మరి ఇక్కడ వీళ్ళు ఏమని ప్రకటించినారు? భారతదేశం 2030 నాటికి, సో 30 గుర్తుపెట్టుకోండి, ఓకే, 2030 నాటికి భారతదేశం 30% మేర భూమి, అదేవిధంగా జలాలు, ఓకే, జలాలు, అదేవిధంగా తీరం, ఇలా కనీసంగా 30% జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తుంది. అంటే ఆల్రెడీ మనం కొంత కోల్పోయినాం, ఆ కోల్పోయిన దాన్ని 30% మేర పునరుద్ధరిస్తుంది. ఎక్కడ? భూమిపైన ఉండే జీవ వైవిధ్యం, జలాలు అంటే మన నదుల్లో, మన చెరువుల్లో, మన కుంటల్లో ఉండేది. విధంగా తీర ప్రాంతంలో ఉండే జీవ వైవిధ్యం. ఇటు మేము మా వంతుగా జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మేము ఇది సాధిస్తాము అని చెప్పి మనకు చెప్పారు. సో చాలా ఇంపార్టెంట్. మనకు గతంలో నరేంద్ర మోడీ గారు ఆయన పర్యావరణాన్ని తెలియజేసే సందర్భంలో, పర్యావరణ పరిరక్షణను తెలియజేసే సందర్భంలో పంచామృతాన్ని ప్రస్తావించిన గ్లాస్గోలో. సో చాలా సందర్భాల్లో దీనిపైన క్వశ్చన్ అడిగారు. ఓకే, పంచామృత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ సమావేశంలో ప్రస్తావించారు? పంచామృత్లో ఉన్నదేనిది, లేనిదేంటి అట్లా అడుగుతారు. సో ఇక్కడ కూడా అన్నమాట, జాతీయ జీవ వైవిధ్య వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలో భారత్ ఏమి హామీ ఇచ్చింది అని చెప్పి అడుగుతారు. 16th బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కొలంబియాలోని కాలీలో నిర్వహించారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెయిన్ ప్రధానమంత్రి, అదేవిధంగా భారత ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు కూడా రైట్ మనకు టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ఒకదాన్ని ప్రారంభించినారు. ఎక్కడంటే గుజరాత్లోని వడోదరాలో. సో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ అన్నమాట. మీకు ఈజీగా చెప్పాలంటే భారతదేశానికి ఒక 56 C-295 ఎయిర్క్రాఫ్ట్లు అవసరం. ఓకే, ఎన్ని అవసరం భారతదేశానికంటే? ఒక 56. ఇందులో 40 మనకు మనం తయారు చేసుకుంటున్నాం, 16 స్పెయిన్ సప్లై చేస్తూ ఉన్నది.
సో ఈ 40 ఎవరు తయారు చేస్తున్నారంటే మనకు టాటా సంస్థ. సో ఓకే, ఇందుకోసం టాటా గుజరాత్లోని వడోదరలో ఒక ప్రత్యేకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సో దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించినారు. రైట్. సో మరి ఈ ఓకే వడోదర గుజరాత్లోని వడోదరాలో మనకు ప్రధానమంత్రి గతిశక్తి యోజన ఈ యూనివర్సిటీ ఉన్నది. ఓకే, ప్రధానమంత్రి గతిశక్తి యూనివర్సిటీ ఎక్కడ ఉంది? గుజరాత్ వడోదరలో. ప్రధానమంత్రి గతిశక్తి మనకు రీసెర్చ్ ల్యాబ్ మేఘాలయలోని షిల్లాంగ్లో, రీసెర్చ్ చైర్ అంటాం, పరిశోధన కేంద్రము మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గతిశక్తిలో మనకు 16 మంత్రిత్వ శాఖలు ఇంటిగ్రేట్ అయినాయి. ప్రధానమంత్రి గతిశక్తిలో భాగంగా మొట్టమొదటి లాజిస్టిక్స్ పార్క్, ఇంటర్నేషనల్ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ మనకు అస్సోం రాష్ట్రంలో వచ్చింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మరి వాయు నాణ్యతకు సంబంధించి స్విట్జర్లాండ్కు సంబంధించిన ఐక్యూ ఎయిర్ అనే ఒక సంస్థ ఉన్నది. వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యభూరితమైన నగరం ఏదనంటే లాహోర్ అన్నమాట. ఓకే, సో మోస్ట్ పొల్యూటెడ్గా చెప్తారు మనకు. సో దీని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 394 అంత మేర ఉన్నది. సో ఈ లాహోర్ అనేది రావి నది ఒడ్డున ఉంటుంది. రెండో ప్లేస్లో ఢిల్లీ ఉంది అన్నమాట. ఓకే, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఢిల్లీ ఉన్నది. సో మరి ఓకే ఈ ఓకే ఇవి రెండు కూడా ఉండడానికి, ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అంటే వెహికల్ పొల్యూషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ పొల్యూషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దీనికి అదనం ఏంటంటే పంజాబ్ హర్యానాలలో స్టబుల్ బర్నింగ్ అనమాట. అంటే పంట వృధాను తగలబెడతారు రైతులు. ఓకే, పంట వృధాను రైతులు తగలబెడతారు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నాయి. సో అందుకే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. పంట తగలబెట్టడం వల్ల ఈ పొల్యూషన్ వస్తుంది, ఇది పౌరుల ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ను వయోలేట్ చేస్తూ ఉంది ఈ సంఘటన అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అడగొచ్చు మనకు రేపొద్దున ఎగ్జామ్లో ఏమని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఏ సందర్భంగా వయోలేట్ అవుతున్నాయని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అని అంటే మనకు పంట తగలబెట్టడం అన్న సందర్భంలో. సో ఈ విధంగా లాహోర్ అనేది మనకు వార్తల్లో ఉంది. ఇది ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుందంటే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. మరి స్విట్జర్లాండ్ జనవరి 1, 2025 నుంచి బురకాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అబెడ్ అని చెప్పి ఒక డెవలప్ చేస్తారు. అబెడ్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అన్నమాట. ఇది ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు మనకి ఎగ్జామ్లో, అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అని. ఓకే, సో ఇది డిఆర్డిఓ ఐఐటి ఢిల్లీ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇదేంటంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నమాట. ఎవరైనా కాల్పులు జరిపినా కూడా విజయవంతంగా ఈ జాకెట్ వేసుకుంటే అడ్డుకోవచ్చు. సో ఈ విధంగా సైనికులకు ఓకే, లేదా ఎవరైతే ఈ విధంగా కంబాటింగ్ అంటే ఈ పోరాటే వ్యవస్థల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడే అంశం అన్నమాట ఇది. సో డిఆర్డిఓ, ఓకే, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1957-58 ఆ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ. ఈ 2024 జనవరిలో దీని పనితీరుకు సంబంధించి కేంద్రం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఏం చెప్పారు, డిఆర్డిఓ ఎక్కువగా రీసెర్చ్కే పరిమితం కావాలి అని చెప్పారు. ఈ మధ్య కాలంలో డిఆర్డిఓ ఎక్కువగా ఈ డిఆర్డిఓ ఎక్కువగా ఇటీవలి కాలంలో ఉత్పత్తికి, ప్రొడక్షన్కి మాత్రమే పరిమితమైంది. అట్లా కాదు, రీసెర్చ్కి పరిమితం కావాలి. అదేవిధంగా ఒక రక్షణ సలహా మండలి ఉండాలి, డిఫెన్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండాలి అని చెప్పింది. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహించాలి. ఇందులో రక్షణ శాఖ మంత్రి ఉంటాడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు, రైట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలి అని చెప్పి కూడా చెప్పింది. సో అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అన్న. అండ్ నెక్స్ట్ ఓకే వచ్చేసి మనకు వైమానిక దళము, భారత సైన్యము. సో ఇవి ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ దాన్ని తీసుకొచ్చినాయి. యాక్చువల్గా కేంద్రం భీష్మ అని ఒక పథకాన్ని చేపట్టింది, భారతీయ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ అండ్ మైత్రి, రైట్, ఇది ఫుల్ ఫామ్. సో ఇందులో భాగంగా ఏంటంటే ఒక మినీ హాస్పిటల్, పోర్టబుల్ మినీ హాస్పిటల్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక 72 క్యూబ్స్ ఉంటాయి.
ఇందులో మనిషి ఆరోగ్యాన్ని ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఆరోగ్యానికి అవసరమైన కిట్ ఉంటాయి. సో 72 క్యూముల్లో ఒక మాటలో చెప్పాలంటే ఒక మినీ హాస్పిటల్ ఇది, రైట్. ఆల్రెడీ మయన్మార్ దేశానికి ఇవి ఇచ్చి వాళ్ళకి సహాయం చేసినాం. సో మయన్మార్ దేశంలో ఆపరేషన్ మన ఈ మోచా అని చెప్పి తుఫాన్ వచ్చింది. సో ఆ సందర్భంగా ఆపరేషన్ కరుణ కండక్ట్ చేసి మనం వాళ్ళకి ఇచ్చినాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటనంటే మరి మనకు సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం అది. మరి అలాంటి యుద్ధక్షేత్రాల్లో ఇవి ఉపయోగపడతాయి. అవసరమైనప్పుడు ఇవి ఇవ్వడం కోసం అత్యంత ఎత్తు నుంచి ఇవి డ్రాప్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్పి టెస్ట్ చేశారు. విజయవంతమైందనమాట. సో భారత వైమానిక దళం, భారత సైన్యం జాయింట్గా వీళ్ళు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ను హై ఆల్టిట్యూడ్ 15,000 అడుగుల ఎత్తులోంచి దీన్ని విసిరేసినా కూడా ఏం కాలేదు. సో ఆ విధంగా మరి ఎప్పుడైతే మనం లడాఖ్లో హైయెస్ట్ ఈ ఎంత హైట్ చెప్తున్నామో కొన్ని పాయింట్స్ గుర్తుకు రావాలా. ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తులో పారాస్పోర్ట్స్ అకాడమీ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో పారాస్పోర్ట్స్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడాఖ్లో. విధంగా ఇక్కడ లడాఖ్లో ఇటీవలే గ్రీన్ హైడ్రోజన్ బస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తెచ్చారు, ఆర్టీసీలు వాళ్ళు తెచ్చారనమాట. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ బస్సును ప్రవేశపెట్టిన ప్రాంతం కూడా మన లడాఖ్కి, రైట్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి మరి రామ్సర్ సైట్లో. సో ఈ రామ్సర్ సైట్లో భారతదేశంలో ప్రస్తుతం 85కు వెళ్ళింది సంఖ్య. 85 రామ్సర్ సైట్లో. రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక ప్రాంతం. సో ఈ ప్రపంచంలో జీవ వైవిధ్యం కానీ జీవావరణము పర్యావరణము అన్నీ బాగా ఉండడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నవి చిత్తడి నేలలు. వీటిని ఇంగ్లీష్లో వెట్ ల్యాండ్స్ అంటారు. వెట్ ల్యాండ్స్. మరి ఈ చిత్తడి నేలను కాపాడాలి అని ఈ రామ్సర్ అనే ప్రాంతంలో ఒప్పందంకు తెచ్చుకున్నారు. అందుకే వీటిని ఎంపిక చేస్తూ ఉంటారు. ఈ రామ్సర్ సైట్స్ అంటారు. భారతదేశంలో ప్రస్తుతం 85 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. రీసెంట్గా ఎంపిక చేసినవి నంజరాయన్ బర్డ్ శాంక్చురీ అండ్ కాజువెల్లి బర్డ్ శాంక్చురీ తమిళనాడులో అండ్ తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్లో. సో ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా మనకు ఈ రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు, రెండవ ప్లేస్లో ఉత్తరప్రదేశ్. అయితే వైశాల్యం పరంగా చూస్తే మాత్రం అత్యధికంగా గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ వైశాల్యంలో ఆకుపై ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి ఈ మన రామ్సర్ సైట్లో వచ్చేసి మనకు మనకు చిలుకా లేక్, అదేవిధంగా కెలిడియో గనా అనమాట రాజస్థాన్ రాష్ట్రంలో. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ అంటే సుందర్బన్స్, అతి చిన్నదంటే రేణుకా వెట్లండ్ హిమాచల్ ప్రదేశ్. విధంగా ప్రపంచంలో మొట్టమొదటి రామ్సర్ సైట్ మనకు ఆస్ట్రేలియాలో ఉన్నది. 1975లో ఈ ఆస్ట్రేలియాలో ఒక రామ్సర్ సైట్ని గుర్తించినారు. సో ఈ విధంగా మనకి ఈ అంశం ఉంది. అండ్ ఇవి మనకు అతి ముఖ్యమైన లాస్ట్ మూమెంట్లో గందరగోళానికి గురి చేయకుండా అత్యంత కీలకమైనవిగా భావించేవి అందించడం. ఇవి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కు గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగకరమైనవే, రైట్. సో ఇవి ఈ అంశానికి సంబంధించినవి. రేపు జరగబోయే ఎగ్జామినేషన్లో ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలని చెప్పి ఎపిటోమ్ ఐఏఎస్ అట్ దట్ సేమ్ టైం ఎపిటోమ్ ఐఏఎస్ తరఫున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. మళ్ళీ విజేతలుగా కలుద్దాం. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.